నెడమర్రు రోడ్లో గల మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ 4వ విడత పీఎం కిసాన్ 23వ ఇన్స్టాల్మెంట్ పంపిణీ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. మన మంగళగిరి మార్కెట్ యార్డు ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన మన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకంటే దేశాన్ని కాపాడే అక్కడ బోర్డర్లో మన జవాన్ ఎట్లాగో ఈ దేశంలో ఉన్న ప్రజలకి అన్నం అందించడంలో రైతు అలాంటి ముఖ్యమైన పాత్ర నిర్వహించి జై జవాన్ జై కిసాన్ అంటారు. ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, మంగళగిరి పిఎస్సిఎస్ చైర్పర్సన్ గాదే పిచ్చిరెడ్డి, టీడీపీ మంగళగిరి రూరల్ అధ్యక్షులు పల్లబొత్తుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, సింహాద్రి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి సంజయరాణి, మంగళగిరి మండల వ్యవసాయాధికారి శైలజ, తాడేపల్లి మండల వ్యవసాయాధికారి శిరీష, మంగళగిరి ఉద్యాన అధికారి దీపిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద మంగళగిరి నియోజకవర్గంలోని 13,483 మంది అర్హులైన రైతుల ఖాతాల్లో 8,91,00,00,000 రూపాయల నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. రైతే రాజు, ఆ రైతుని కాపాడడం మన ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యత అని చెప్పి గుర్తించి ప్రతి ఒక్కరికి ఒక 3 నెలలకి 7,000 అనే దగ్గర వేస్తున్నారు. దాన్ని ప్రతి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడడం మనందరం చూస్తున్నాం. ఇప్పుడు రెండోసారి పడుతుంది. ఈరోజు ఎంతో మంచి రోజు. మనందరికీ తెలుసు, ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పిఎం కిసాన్ యోజన కింద మనకి రైతులకి 2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం వారు ప్రకటించారో, మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు రైతుకి మొదట విడతగా, అంటే ఇప్పుడు నాట్లు వేసుకునే సమయం, పంట వేసుకునే సమయంలో ఈ అందజేయడం వల్ల వాళ్ళకి కొంత తోడ్పాటును అందించినట్టు అవుతుందని చెప్పి పిఎం కిసాన్ యోజన కింద మనం 20,000 ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వటం జరిగింది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వాళ్ళు 3 సార్లు 2,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 2,000కి మొదటి విడత మనం 5,000, మళ్ళీ రెండో విడత ఇంకో 5,000, మూడో విడత 4,000 నుంచి అంటే 7,000, 6,000, 20,000 రైతాంగానికి ఇస్తూ ఉన్నాం. మన మంగళగిరి నియోజకవర్గంలోని రైతులకు దాదాపు ఈ ఒక్కరోజే 8 కోట్లకు పైగా 8,90,00,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దేశంలో రైతులు చేస్తున్నటువంటి కష్టం అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అనేక విధాలుగా రైతు సోదరులను ఆదుకునేందుకు వ్యవసాయాన్ని మరి ఏదైతే వారు నమ్ముకొని పనిచేస్తూ ఈ దేశ ప్రజలకు అందిస్తున్నటువంటి అన్ని రకాల పంటలకి సమృద్ధిగా మరి వారికి కావాల్సినటువంటి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అటు మోడీ గారు కానివ్వండి, ఇటు మన ప్రీతమ చంద్రబాబు గారు కానివ్వండి అనేక సదుపాయాలను కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతును మరి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలకి ఉంది. ఏదైతే భూమిని నమ్ముకొని తను సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి రైతులు, ఆరుగాలం కష్టంతో ఆయన పండించినటువంటి పంట
దురదృష్టవశాత్తు వరదల పాలవుతున్నాయి. తను చేసిన కష్టం ఏ రకంగా మరి చేజారిపోతుందో అనేది చివరి వరకు చాలా ఆదుర్దాగా ఉండే పరిస్థితి. అటువంటి రైతుకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ విత్తనాలు చల్లే ఈ పరిస్థితుల్లో మనం దాదాపు 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేయటం రైతుకి మంచి ఊరట, వారికి ఒక ధైర్యం. మరి ఏదైతే ఈ అమౌంట్ వారికి చేతికొచ్చిందో వారికి వాళ్ళ కుటుంబాల్లో ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే అప్పులు చేసి వారు చేస్తున్నటువంటి సేద్యం మరి సామాన్యటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో రైతులు పడిన కష్టం మనం పేపర్లో చదివాం. అందుకనే ప్రభుత్వం అన్ని విధాలా కూడా రైతుల పక్షాన మరి ఖచ్చితంగా ఉండదు. ముఖ్యంగా సేంద్రియ విధానాన్ని అవలంబించాలని చెప్పేసి చంద్రబాబు గారి లక్ష్యం. ఎటువంటి ఇబ్బందికర పంటలను కూడా పండించకుండా మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎరువుల వాడకాన్ని తగ్గించి మరి న్యాచురల్గా పండించాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. అదే విధానంతో ఆయన కుప్పంలో దాదాపు ఎక్కువ శాతం మరి ఆ విధానాన్ని అవలంబిస్తూ రైతుల్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. దాన్ని ఆయన ఎక్కువగా ఈ రాష్ట్రం మొత్తం కూడా దాన్ని అవలంబించాలని చెప్పేసి చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలా ఇప్పుడు ఏదైతే రైతులు మరి ఈరోజు మరి బ్రహ్మాండమైన రీతిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, మరి పిఎం కిసాన్ యోజన కానివ్వండి, వీటి ద్వారా రైతుల్ని ఆదుకున్నందుకు మరి రెండు ప్రభుత్వాలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెండు కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయి. 343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. ఈ రోజు మీ అకౌంట్ లో ఇప్పటికే ఒకసారి అందరి అకౌంట్ లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కా 99.8